రాముడే గొప్పరా, కృష్ణుడే గొప్పరా, రాముడే గొప్పరా, కృష్ణుడే గొప్పరా. ఎలా కొట్లాడుకుంటావు రాముడే గొప్ప అంటే ఇంటా లేదు. రే నరికేస్తాను, కృష్ణుడే గొప్ప అని చెప్తాండేది నీకు. పని ఉన్నాండ్రా సరే, నీకు రాముని గురించి ఏం తెలుసు చెప్పు. నీకు కృష్ణుని గురించి ఏం తెలుసు చెప్పరా. నీకు రాముని గురించి ఏమీ తెలీదు, నీకు కృష్ణుని గురించి ఏమీ తెలీదు, కానీ కొట్టుకొని చేస్తా ఉన్నారు. రాముడు పరాయి స్త్రీ నీడను కూడా ఆయన మీద పడినిస్తా ఉండలేదంట, కానీ మనము ఇంట్లో పిల్లాన్ని పెట్టుకొని బయట అక్రమ సంబంధాలు పెట్టుకుంటాం. రాముడు నోటి ఇంకా ఒక అబద్ధపు మాట కూడా వస్తా ఉండలేదంట, కానీ మనం మాట్లాడే దీంట్లో నిజాలు ఎక్కడున్నాయని భూతద్దుమే చేతులాడుకోవాలా. కృష్ణుడు ఫలితం ఆశించకుండా నీ లక్ష్యం వైపు అడిగేస్తూనే ఉండు అని చెప్పాడంట, కానీ మనం బిచ్చగాడికేసే బిచ్చంలో కూడా పుణ్యాన్ని ఆశిస్తాం. మన దేశంలో 97% జనాభా దేవుణ్ణి నమ్ముతారు. కొందరు చేసిన పాపాన్ని కడుక్కోవడానికి నమ్ముతారు, ఇంకొందరు భయంతో నమ్ముతారు. కానీ దేవుళ్ళు ఏం చెప్పారు చేశారు అనేసి కొద్ది మందికి మాత్రమే తెలిసి ఉంటుంది. ఒకవేళ ఆ 97% జనాభా దేవుళ్ళు చెప్పింది చేసింది పాటించి ఉంటే మన దేశంలో ఇంత అవినీతి ఉండేది కాదు, ఇంత కుళ్ళు కుతంత్రం ఉండేది కాదు, అలాగే ఇన్ని కష్టాలు కూడా ఉండేవి కాదు. మీ మనస్సాక్షికి ఒక ప్రశ్న వేసుకోండి, మీరు దేవుళ్ళు చెప్పింది చేసింది పాటిస్తున్నారా లేదా గుడ్డిగా నమ్ముతున్నారా అని.